ఓకే, మీ పీవైక్యూ సెక్షన్లో ఉన్నాము. సో ఇప్పుడు మోల్ కాన్సెప్ట్లోని కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. సో సేమ్ మోల్ కాన్సెప్ట్ స్టైకోమెట్రీలో నుంచి క్వశ్చన్స్ చేద్దాం. ఓకే, వెల్ ఇప్పుడు మనం 24th క్వశ్చన్లోకి వెళ్దాం. సో 24th క్వశ్చన్లో ఏమి ఇచ్చారు అంటే ఫస్ట్ హిమోగ్లోబిన్ ఉందంట. ఈ హిమోగ్లోబిన్లో ఏముందంట, 0.34% అనేది ఐరన్ ఉంది అని చెప్పారు. ఓకేనా? ఓకే. సో ఐరన్ ఎంత ఉందంటే 0.34% ఉంది. అంటే ఇంత బరువు ఉంది అని చెప్తున్నారు. ఎంత బరువు ఉందంటే 0.34% యొక్క బరువులో ఉంది. అయితే వారు ఏం అడుగుతున్నారంటే, ఏదైతే ఈ హీమోగ్లోబిన్లో ఇంత ఐరన్ ఉంటే ఇంత ఐరన్ ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ని అడుగుతున్నారు. ఓకేనా? ఎంతమంది ఆటమ్స్ ఉన్నారు ఇంత బరువులో అని, అంతే. సో ఇప్పుడు మనము ఈ క్వశ్చన్ చేయాలంటే మనము తెలుసుకోవాల్సిన ముందు కావాల్సిన సామాగ్రి ఏంటి, వంట వండాలంటే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటారు కదా ఇప్పుడు అదే. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను చెప్తా చూడండి. సో బేసిక్గా మీకు నెంబర్ ఆఫ్ యాటమ్స్ని మీరు కనుక్కోవాలంటే మీకు ఒక ఫార్ములా ఉంటుంది. దాన్నే మీరు స్మాల్ ఎన్ ఇంటూ అవగాడ్రోస్ నెంబర్ రాసుకుంటారు. దాన్ని ఎన్ఏ. ఇదైతే ఇక్కడ స్మాల్ ఎన్ రాశాను, దీన్నే మీరు మోల్స్ అని అంటారు. సో మోల్స్ని మనం ఎలా రాసుకుంటామంటే బేసిక్గా మోల్స్ ఫార్ములా ఏంటంటే వెయిట్ బై మోలార్ మాస్ రాసుకుంటారు. చూడండి నాన్న, వెయిట్ అంటే ఉన్న బరువు ఎంత ఉంది, ఆ తర్వాత దాని యొక్క మోలార్ మాస్ ఎంత. చూడండి నాన్న, ఇక్కడ బరువు ఎంత ఉంది అంటే ఇక్కడ ఎంత ఇచ్చారు, 0.34% ఇచ్చారు. ఓకేనా? సో ఇప్పుడు 0.34% అనేది ఇది పర్సంటేజ్. ఇంత బరువు ఉండొచ్చేమో అన్నారు, ఉండొచ్చేమో అని చెప్పారు, కానీ ఎంత ఎగ్జాక్ట్గా ఉందో చెప్పలేదు. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ పర్సంటేజ్ని నాకు ఎగ్జాక్ట్గా ఎంత బరువు ఉంటుందో చేంజ్ చేయాలి. సో అప్పుడు నేను ఏం చేస్తా అంటే దీన్ని 0.34 ÷ 100 ఇది రాసుకొని ఇంటూ, ఇప్పుడు ఇంటూ ఈ హీమోగ్లోబిన్ ఏదైతే ఉందో హిమోగ్లోబిన్, ఆ హీమోగ్లోబిన్ ఎంత ఉంది, 3.3 ఉంది. అంటే వీరు ఏం చెప్తున్నారు, 3.3 అనే మాస్ అంటే ఇంత బరువు ఉన్న దాంట్లో 3.3 అనే దాంట్లో ఇంత బరువు ఉన్న దాంట్లో 0.34% అనేది ఐరన్ యొక్క మాస్. సో అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 3.3 రాసుకొని ఇంత బరువులో ఇంత బరువులో 0.34% ఎంత అంటే ఈ ఈక్వేషన్ రాస్తాను. మీకు అర్థమవుతుందా? ఏం లేదు. సో నీ దగ్గర ఇంత బరువు ఉంది. ఓకేనా? ఇంత బరువు ఉన్నప్పుడు దీంట్లోకి వెళ్ళి 0.34% అంటే ఎంత అని అన్నారు అనుకో, 0.34 ÷ 100. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి అర్థమైందంటే బేసిక్గా ఈ ఈక్వేషన్కి అర్థమైందంటే ఇంత ఐరన్ యొక్క మాస్ అనేది ఉంది. ఇంత బరువు ఉందంట ఐరన్ ఎన్లో, హిమోగ్లోబిన్లో ఎంత, హిమోగ్లోబిన్లో 3.3 దాంట్లో. సో ఈ ఈక్వేషన్కి అర్థం, ఓకేనా నాన్న? చూడండి, ఈ ఈక్వేషన్కి మీనింగ్ ఏంటి అంటే ఈ ఈక్వేషన్కి మీనింగ్ ఏంటంటే ఐరన్ యొక్క మాస్ ఇంత ఉంది అంట. ఓకే. సో ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను, ఇక్కడ ఈ వెయిట్ దగ్గర పెడతాను. ఈ వెయిట్ని ఇక్కడ పైన రాసుకుంటా చూడండి. సో వెయిట్ డివైడెడ్ బై మొలార్ మాస్ రాసుకుంటున్నా కదా. సో ఇప్పుడు నేను ఈ వెయిట్ని ఇక్కడ ఉన్న వెయిట్ని తీసుకొచ్చి ఇక్కడ రాస్తాను. సో 0.34 ÷ 100 × 3.3 ఇలా రాసుకున్నాను. దాని తర్వాత కింద మొలార్ మాస్ రాసుకోవాలి. మొలార్ మాస్ లేదా అటామిక్ మాస్ ఏదైనా. సో ఇది దేని మొలార్ మాస్, దేని అటామిక్ మాస్ రాసుకుంటారు, ఐరన్ డే రాసుకుంటారు. ఎందుకు ఐరన్ డే రాసుకోవాలి, ఇక్కడ ఎవరి ఆటమ్స్ అడిగాడు, ఇక్కడ ఐరన్ ఆటమ్స్ అడిగారు. సో ఐరన్ ఆటమ్స్ అడిగినప్పుడు ఐరన్ రాసుకోవాలి. దాని ఎంత ఇచ్చారు ఇక్కడ ఇస్తారండి, ఇది ఫోటో పర్లేదు. బట్ ఇక్కడ వాల్యూ ఆల్మోస్ట్ ఒక 58 ఉంది అనుకుందాం. 58, 59, 40 నెంబర్ ఏదైనా ఉండొచ్చు, నేను అది ముఖ్యం కాదు, నాకు కావాల్సింది ఈ నెంబర్స్ ఏమైనా ఉండొచ్చు, బట్ కాన్సెప్ట్ ముఖ్యం. సో ఇప్పుడు మీకు అర్థమైంది, ఇక్కడ పైన ఏంటి, పైన వచ్చేసి ఐరన్ యొక్క వెయిట్, కింద ఏంటి, ఐరన్ యొక్క మోలార్ మాస్. ఈ నెంబర్ని పట్టించుకోకండి, డు నాట్ లుక్ ఎట్ ద నెంబర్, జస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో వీళ్ళని ఇలా డివైడ్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే మోల్స్ వస్తాయి, అంటే స్మాల్ ఎన్ వస్తుంది. ఇప్పుడు ఈ స్మాల్ ఎన్ని తీసుకెళ్ళి ఎస్ ఇప్పుడు ఈ స్మాల్ ఎన్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న క్యాపిటల్ ఎన్ తోటి ఇంటూ చేస్తాం. అప్పుడు మీకు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ వస్తాయి. ఇలా మీరు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ని కనుక్కుంటారు. అయితే మళ్ళీ ఎన్ ఇంటూ ఏ అంటే ఏంటి, ఎన్ ఇంటూ ఏ అంటే అది అవగాడ్రోస్ నెంబర్ అంటారు. దానికి ఒక వాల్యూ ఉంటుంది. దీంట్లో R × 10⁻23 ఉంటాయి.
ఐ మీన్ ఒక 600 కోట్ల ఆటమ్స్ ఉంటాయని అర్థం. ఈ నెంబర్ ముఖ్యం కాదు, ఇక్కడ నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ముఖ్యం. సో మనకి ఇలాంటి క్వశ్చన్ వచ్చింది. ఒక వస్తువు ఉంది, ఆ వస్తువులో ఇంకొక వస్తువు ఉంది, ఇంకొక వస్తువు యొక్క మాస్ వచ్చేసి ఇంత అని చెప్పారు. అయితే ఈ వస్తువు యొక్క బరువేమో ఇంత. అయితే మళ్ళీ ఏదైతే వస్తువు నేను కనుక్కోవాలనుకుంటున్నానో దాని బరువు ఎంత అంటే అప్పుడు ఏం చేయాలి, ఈ వస్తువుని ఆ వస్తువు యొక్క పర్సంటేజ్ని 100తో డివైడ్ చేస్తాం. అప్పుడు ఈ వస్తువు యొక్క మీకు ఏం తెలుస్తుంది, మాస్ తెలుస్తుంది, రైట్. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏం అడిగారు, ఈ వస్తువు ఏదైతే మనం కనుక్కున్న వస్తువు యొక్క బరువు ఉందో ఆ వస్తువు బరువు ఎంతమంది ఉన్నారు అంటే అప్పుడు ఏం చేస్తాము, ఆ వస్తువు యొక్క బరువుని దాని యొక్క మోలార్ మాస్ని డివైడ్ చేసి అప్పుడు మీకు ఆ వస్తువు యొక్క మోల్స్ దొరుకుతాయి. దాన్ని మీరు అవగాడ్రోస్ నెంబర్తో ఇంటూ చేస్తే అప్పుడు మీకు వీళ్ళు ఎంతమంది ఉన్నో తెలుస్తుంది. ఇలా మీరు స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉండాలి. ఓకేనా? ఓకే. సో నేను మీకు నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను. ఈ క్వశ్చన్ అర్థమైతే నాకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ చూసినాక ఆ క్వశ్చన్లోని డేటాని ఎలా రాసుకోగలుగుతున్నారు, ఇగో ఈ ఈక్వేషన్ ఫామ్లో రాయాలి. ఈ ఈక్వేషన్ ఎందుకు రాస్తుంది మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఇక్కడ ఫార్ములా ఉంది, ఈ ఫార్ములా ఏ బుక్లో టెక్స్ట్ బుక్లో వెళ్ళినా దొరుకుతుంది, ఏ బుక్లో పెట్టినా. ఐ డోంట్ వాంట్ దిస్ ఫార్ములా. ఐ వాంట్ ఇక్కడ వెయిట్ని, ఈ వెయిట్ ఏదైతే నేను కనుక్కోవాలనుకుంటున్నానో ఆ వెయిట్ని నేను ఎలా రిప్రజెంట్ చేయాలి, ఇక్కడ ఇచ్చిన డేటాని యూజ్ చేసుకొని. ఇక్కడ ఇచ్చిన డేటాలో 0.34 ఇచ్చారు పర్సెంటేజ్, దాన్ని 0.34/100. అంటే దీనికి అర్థం ఏంటి, అసలు వీరు ఎందుకు వచ్చారు, వీరు ఏం చెప్తున్నారు అంటే ఇంతమంది ఇంత బరువులో వీరు ఇంత ఉన్నారు అని చెప్పారు. అయితే వీరు ఎవరు ఇంత ఉన్నారు, ఎవరున్నారంట, వీరు ఐరన్ ఉన్నారంట. ఇలా మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఈక్వేషన్ రాస్తూ ఉండాలి. ఈ ఫార్ములాలో ఈ ఈక్వేషన్ అప్లై చేయడం ఎవడైనా చేస్తారు. ఐ డోంట్ వాంట్ ఫార్ములా, ఐ వాంట్ హౌ కెన్ యూ రైట్ వెయిట్. ఇక్కడ వెయిట్ ఎలా రాయగలుగుతావు. ఇప్పుడు మోలార్ మాస్ ఉంది, 58 రాస్తావు, ఎలా రాస్తావు, ఎందుకు రాస్తావు, ఎందుకు రాస్తావు అంటే వాడు ఇక్కడ ఇచ్చారు కాబట్టి రాస్తావు. ఒకవేళ వాడు వేయకపోతే ఎలా రాస్తావు, నీ ఓన్గా నువ్వు ఎలా దాన్ని ఈక్వేషన్ని రాస్తావు. ఆ ఈక్వేషన్ రాసి ఈ వాల్యూస్ పెడితే మీకు ఆన్సర్ వస్తుంది. బట్ నాకు ఈక్వేషన్ ఎలా రాస్తావు అనేది ఫస్ట్, ఎందుకంటే ఈక్వేషన్స్ రాయడమే రాదు. చాలా మందికి ఫార్ములా ఇచ్చామనుకో పైది కిందిది పెట్టేస్తారు, కథం ఆన్సర్ వస్తుంది. కానీ అలా ఇయ్యారు కదా. ఇక చూడండి ఇక్కడ పారాగ్రాఫ్లో ఇచ్చారు, కానీ ఇక్కడ మనం న్యూమెరికల్గా ఏదో ఒకటి 2 3 పాయింట్స్ పెట్టాం. ఈరోజు 0.34 కాకుండా 64 ఇవ్వచ్చు, 9.7 ఏదో ఒకటి ఇస్తాం, నెంబర్ వేరే అవుతుంది. బట్ ఈక్వేషన్స్ మాత్రం సిమిలర్గా ఉంటాయి. ఇప్పుడు మీరు ఫార్ములా తీసుకోండి, E = mc², F=m×a ఏదో ఒకటి ఉంటుంది ఈ ఫార్ములా. ఇది ఎలా వచ్చింది అనేదే నాకు కావాలి, ఇది ఎలా రాశారు అనేది ముఖ్యం కాదు. ఇలా ఎలా వచ్చింది అంటే ఇగో ఇలా రావచ్చు, ఇలా చేస్తే ఇది ఇలా వస్తే ఇది వస్తుంది, అది దీనికి ఈక్వల్, అది దీనికి ఈక్వల్ అని మనం చెప్పాలి. ఈ ఎఫ్ అంటే ఫోర్స్, ఈ ఎఫ్ అంటే ఐరన్, రెండింటిని కలపకండి. ఓకే, జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం చెప్పాను. అయితే నేను నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తాను, చూద్దాం.